నిన్న మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, శాసన మండలిలో కూడా మాట్లాడుతూ, నా తల్లిని అవమానించిన వాళ్ళను చూస్తూ వదిలేయాలా అని చెప్పి నారా లోకేష్ గారు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించడం, అటువైపు నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు మీ తల్లి గారిని అవమానించినట్లు చూపించండి, బయట ఎవరన్నా వ్యక్తిగతంగా ఒకరిద్దరు మాట్లాడితే దానికి మాకేం సంబంధం అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. మేమేం వాళ్ళకు మద్దతు ఇవ్వలేదని. మా తల్లిని అవమానించిన వాళ్ళకు మీరు టికెట్లు ఇచ్చారు, అది మద్దతు కాదా అని చెప్పి ఆయన అనడం, ఎక్కడ అవమానించారో చూపెట్టండి, మీరే ఆ విధంగా అనుకుంటే ఎలా అని చెప్పి వీళ్ళు ఫుల్గా వాదోపవాదాలు జరిగి చివరికి మండలి వాయిదా పడింది. ఆ తర్వాత అదే ప్రసంగంలో లోకేష్ గారు మేము ఎప్పుడైనా కనుక జగన్ కుటుంబాన్ని అవమానించామా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. అదే సభలో బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సందర్భాల్లో నారా లోకేష్ గారు జగన్ గారి కుటుంబ సభ్యులను ఏమంటారు కించపరుచుకుంటూ మాట్లాడారో ఆ వ్యాఖ్యలన్నీ కనుక వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ ఇట్లా నారా లోకేష్ గారి మాటలు అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు ఇవన్నీ పోస్ట్ చేసుకుంటూ ఒకవైపు వైసీపీ ట్వీట్లు చేస్తూ ఉంది, మరొకవైపు అంబటి రాంబాబు గారు లోకేష్ వాళ్ళ తల్లిని మేము అవమానించినట్లు, వాళ్ళ తల్లి గారిని మేము కనుక అవమానించినట్లు నిరూపిస్తే క్షమాపణలు చెప్పి రాజకీయంగా నిష్క్రమిస్తాను, రాజకీయ సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పి అదే ఛాలెంజ్ అన్నట్టు అంబటి రాంబాబు గారు లోకేష్ గారి తల్లి గారిని అవమానించినట్లు కనుక చూపెడితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, క్షమాపణలు చెప్పి నేనని చెప్పి ఆయన అయితే చెప్పారు. అండ్ వరుసగా ట్వీట్లు చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాల్సి వస్తే, కేసులు పెట్టాల్సి వస్తే, అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసులు పెట్టాల్సి వస్తే మొదట ప్రస్తుతం మన శాసనసభ స్పీకర్ మీద, డిప్యూటీ స్పీకర్ మీద పెట్టాలి అని కూడా అంబటి రాంబాబు గారు అయితే వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ వెళ్ళారు. సో మొత్తం మీద నిన్న అసెంబ్లీలో నారా లోకేష్ గారు మాట్లాడిన ఆ మాటలు, తాను ప్రదర్శించిన ఆగ్రహం, అక్కడి నుండి నారా లోకేష్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా అయితే బయట కూడా ట్వీట్ల మీద ట్వీట్లు, సై అంటే సై అన్నట్లుగా సాగుతూ ఉంది వ్యవహారం.